నా నెత్తురు కుడికి ఎక్కువ, నా కత్తికి పదునెక్కువ. మంచిగా ఉంటే మంచి. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి 3D లిరికల్ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా చెప్తాను. కొంచెం వీడియోని ఓపిక్గా చూడండి అబ్బా చివరిదాకా. మరీ కొంచెమే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంతో కష్టపడి చేస్తున్నారు కదా. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూ ఒక లైక్ మాత్రం చేయండి. మీ అందరి సపోర్ట్ కోసం అడుగుతున్నాను. లైక్ చేసి చూడండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ ఎంకరేజ్మెంట్ కోసమే సూపర్ అని నేసిని పెట్టొచ్చు కదా, ఫ్రీయే కదా, పెడతారని కోరుకుంటూ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ప్రీసెట్లు ఎలైట్ మెషిన్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఒకటేమో ఫోటో ప్రీసెట్, ఇంకొకటేమో ఫుల్ ప్రీసెట్. ఇవి రెండు మీకు ఇచ్చాను. సో మీరు ముందే ఏం చేస్తారంటే ఫోటో ప్రీసెట్ని ఓపెన్ చేయండి. ఇది ఫొటోస్ అని సాంగ్ ఉండే ప్రీసెట్ అండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, సెలెక్ట్ ఆ లేయర్స్ అని ఉంటుంది. లేయర్ సింబల్ క్లిక్ చేసి కాపీ 8 లేయర్స్ అని ఉంటుంది. కాపీ చేసి బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రీసెట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 8 లేయర్స్ అని ఉంటుంది. ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫొటోస్ ఇక్కడికి వస్తాయి. వీటిని మనం రీప్లేస్ చేయాలి. ఓకే, అయితే మీకు లిరిక్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి లిరిక్స్ మీకు ఇట్లా రావండి. ఆ ఫాంట్స్ అనేది మీకు అమెరికన్ క్యాప్టెన్ అనే ఫాంట్ మీ ఫోన్లో ఉంటే వస్తుందని, లేకపోతే ఏం చేయాలంటే ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని పైన ఫాంట్ పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేసి పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇది లిస్ట్లోకి వస్తుంది. ఇక్కడ అమెరికన్ క్యాప్టెన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అట్లా ఇక్కడున్న ఫాంట్స్ మొత్తానికి కూడా మీరు ఎడిట్ టెక్స్ట్ పైన ఫాంటు ఈ అమెరికన్ క్యాప్టెన్ ఇలా ఇక్కడున్న మొత్తం ఫాంట్స్ అన్ని మార్చాలి. గుర్తుంచుకోండి, అన్ని ఫాంట్స్కి అమెరికన్ క్యాప్టెనే పెట్టండి. పెట్టిన తర్వాత ఫస్ట్కి రండి. ఇప్పుడు ఫోటోలు మారుద్దాం. ఫోటోలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్దాం. ఫోటోల దగ్గరికి వెళ్ళి ఫోటోని క్లిక్ చేసి కలర్ ఫిల్, ఇక్కడ ఫోటో నెంబర్ పైన క్లిక్ చేయండి. మీ ఫోన్లో ఉన్న ఫోటోలు ఓపెన్ అయితే మీకు ఏ ఫోల్డర్లో ఫోటోలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. నేను వెళ్తాను. ఓకే, ఫోల్డర్ దగ్గరికి వచ్చాను. ప్రతి పిక్ని మార్చుకుంటూ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఫిల్ ఫిట్ 2 అని ఉంటాయి. గుర్తుంచుకోండి, మీకు ఫిల్ రాకపోతే ఫిట్ రాకపోతే ఫిల్ పెట్టండి. కరెక్ట్గా సైజ్ వస్తుంది అందులోకి. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. కలర్ ఫిల్, ఫోటో నెంబర్ పైన క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇది మొత్తం చేసే విధానం ఒకటేనండి, మనకి ఫోటోలే మారుతూ ఉంటాయి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఫోటో కాదనుకుంటా, వేరే ఫోటో, సరే ఏదో ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. ఫిట్ చేశాను. ఓకే, సెట్ అయింది. మళ్ళీ ఇంకొక ఫోటో కలర్ ఫిల్, ఫోటో నెంబర్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఫిట్ చేస్తాను. ఫిట్ ఓకే, సరిపోయింది. తర్వాత అడ్జస్ట్మెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫోటోని క్లిక్ చేశాను. కలర్ ఫిల్, ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్. ఓకే, ఫిట్ ఓకే, ఫిట్ చేశాను. కొంచెం బాగా కనపడుతుంది. బ్యాక్ వచ్చాను. ఇట్లా 7 ఫోటోలు ఏముంటాయి. కలర్ ఫిల్, ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇది పైన ప్లస్. ఓకే, మళ్ళీ ఇంకొక ప్లస్. ఇది కలర్ ఫిల్లో ఫిల్ చేయాలి. ఫిల్ ఓకే, తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సైజు 3D ఆన్ చేసాక అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేశాను. కలర్ ఫిల్, మళ్ళీ సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. వేరే ఫోటోని పైన ప్లస్ సెలెక్ట్ చేసుకున్నాక సైజ్ అడ్జస్ట్మెంట్ 3D ఆన్ చేసి చేసుకుందాం. ఇంకా ఈ ఫోటో అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో ఇది క్లిక్ చేశాను. కలర్ ఫిల్, మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైన ప్లస్ ఫోటోస్ యాడ్ అయినాయి. ఇప్పుడు 3D ఆన్ చేసి ఫోటో సైజులు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వద్దాం. పైన లేయర్ సింబల్ కెమెరా ఆన్ చేయండి. ఆన్ చేసి ప్లే చేయండి. ఈ ఫోటో బాగానే ఉంది. ఈ ఫోటో కొంచెం లెఫ్ట్కి ఉంది, కొంచెం రైట్కి జరుపుతాను మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో. కావాలంటే సైజు కూడా తగ్గించుకోవచ్చు, అది మన చేతిలో పని. ఇట్లా మళ్ళీ ఇంకొక ఫోటో దగ్గరకు వచ్చాను. ఈ ఫోటో ఓకే, బాగుంది, బాగానే వచ్చింది. ఈ ఫోటో కొంచెం చిన్నగా అయింది. ఫోటోని ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కొంచెం పెద్దగా చేస్తాను. ఇలా చేసి కొంచెం కిందకి జరుపుతాను. ఇప్పుడు ప్లే చేస్తాను, అది కరెక్ట్గా వస్తుందేమో చూద్దాం. ఓకే, బాగా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటో, ఇది ఫోటో చిన్నగా చేయాలి. ఫోటోని ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా చిన్నగా చేయండి. మీ ఫోటోని ఇలా చిన్నగా చేసేయండి నేను చేస్తున్నట్టు. ఓకే, ఇక్కడికి చేసేయండి. బాగుంది. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్దాం. ఈ ఫోటో బాగా పెద్దదైంది. ఫోటోని క్లిక్ చేశాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజ్ తగ్గిస్తున్నా వెనక్కి. చూడండి, మీకు కనపడుతూనే ఉంటుంది. సైజు తగ్గిస్తున్నాను ఫోటోది, అందులో ఫిట్ అయ్యే వరకు. ఓకే, రైట్.
సెట్ అయింది. మళ్ళీ ఈ ఫోటో ఇంకా పెద్దదైంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మీరు కూడా ఇలా చేయాలి. ఫోటోలు మార్చుకున్నప్పుడు చిన్నగా పెద్దగా చేంజెస్ వస్తాయి. కాబట్టి మీరు కూడా ఇలా ఖచ్చితంగా 3D ఆన్ చేసి చెక్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ ఇది చివరిది బ్యాక్గ్రౌండ్ తక్కువైందా, ఫోటోని ఎక్కువైంది కొద్దిగా. ఈ ఫోటోని రైట్, ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ తక్కువైంది. ఈ బ్యాక్గ్రౌండ్ని కొంచెం పెంచుతున్నాను అంతే. రైట్, ఇప్పుడు ప్లే చేద్దాం ఒకసారి. ఫస్ట్కి వచ్చి ఎట్లుందో చూద్దాం. ఫస్ట్కి వచ్చాను, ఒకసారి ప్లే చేశాను. చూడండి అయిపోయిందండి. చేయడం ఇంకేం లేదు, సేవ్ చేసుకోవడమే ఉంది. ప్రీసెట్ని ఇందులో కాపీ పేస్ట్ కొట్టడం, దీన్ని ఎడిట్ చేసుకోవడం ఇంకా కష్టపడి చేసాం కదా, అందుకే ఒక లైక్ చేయమని అడుగుతున్నాను. సో చాలామంది క్యాప్ కట్లు కైన్ మాస్టర్లో చేయమని అడుగుతున్నారు, చేస్తానండి. ఇది అయిపోయిన తర్వాత అదే చేస్తాను. ఓకే, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం చివరి వరకు చూద్దాం ఒక్కసారి. అయిపోయింది. ఓకే, ఇక చివరిలో 3D అట్లే వస్తుంది. మీరు నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది కాబట్టి అది ఉండదులేండి, పోతుంది. లేదనుకుంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఓకే, ఇక్కడ దాకా ఉండదు 3D ఎఫెక్ట్, ఇక్కడితోనే అయిపోతుంది. ప్రాబ్లం లేదు. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి. లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఇంకంతే, వీడియో చేయడం అయిపోయినట్టే. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.